హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్ 2025కి సంబంధించి ఏదైతే మనకి 2024, 2025 అకాడమిక్ ఇయర్ యొక్క థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ లేదా మనకి మూడో విడత విద్యా దీవెన అమౌంట్‌ని ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. దాంతో పాటే మనకి అడిషనల్‌గా మనకి వసతి దీవెనకు సంబంధించి కూడా చిన్న అప్డేట్ అయితే వచ్చింది. అలాగే మనకి ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ కూడా ఎప్పుడు క్రెడిట్ అవుతుందని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే ఒక ఐడియా అయితే ప్రొవైడ్ చేశారండి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ డేట్ వచ్చేసరికి మాక్సిమం 99% అయితే ఆ రోజైతే ఉంటుంది. మహా అనుకున్నట్లయితే మనకి అమౌంట్ రిలీజ్ అయ్యే టైంకి 1 వీక్ అయితే ఎక్స్‌ట్రా అటు ఇటు అయితే పడొచ్చు గానీ, బట్ ఆ రోజే మనకి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ యొక్క అమౌంట్ అయితే మనకి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒక 1 వీక్ అటు ఇటు అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క వీటికి సంబంధించి మనకి రాష్ట్రంలోని వాళ్ళు పాలన అంటే టీడీపీ ప్రభుత్వం పాలనలోకొచ్చి సంవత్సరం అయితే జూన్ 11 తారీఖు నుంచి అయితే మనకి సంవత్సరం అయితే పూర్తయితే కాబోతుందండి. అందుకు గాను ప్రభుత్వం నుంచి వచ్చేసరికి మనకి అఫీషియల్‌గానే కొన్ని పథకాలైతే మనకి రిలీజ్ చేయబోతున్నారు. ఎలాగనుకున్నట్లయితే మనకి తల్లికి వందనం పథకం గానివ్వండి, ఉచిత గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి పథకం గానివ్వండి, అన్నదాత సుఖీభవ పథకం కింద కానివ్వండి, ఈ పథకాలన్నీ కూడా వీటికి తగిన అమౌంట్ అనేది మనకి కరెక్ట్‌గా చూసుకున్నట్లయితే జూన్ 12 తారీఖునైతే ఆ రోజు చాలా వరకు కూడా ప్రభుత్వ పథకాలకు అమౌంట్స్ అనేవి రిలీజ్ చేయబోతున్నారనమాట. మరి మీకు అర్థమైంది కదా! అంటే ఆ రోజు మనకి చాలా రకాల పథకాలకి అమౌంట్ రిలీజ్ చేయబోతున్నారు. ఓకేనా? అయితే మనకొచ్చిన అప్డేట్ ఏంటి అనుకున్నట్లయితే, మనకి ఆ రోజే వీలైనట్లయితే పెండింగ్ అమౌంట్‌కి సంబంధించి నిధులు గానివ్వండి, లేదు అనుకున్నట్లయితే దాంతో పాటే ప్యారలెల్‌గా థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారండి. అయితే ప్రస్తుతం వచ్చేసరికి మనకి ఆల్రెడీ మనకి సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ యొక్క అమౌంట్ అనేది మార్చ్‌లో రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఆల్రెడీ 2 మంత్స్ గ్యాప్ అయితే వచ్చింది కాబట్టి, ఈ 400,00,00,000కి సంబంధించి 3 విడత అమౌంట్ అనేది ఖచ్చితంగా కూడా జూన్ నెలలో ఓకే. జూన్ 11 లోపు మనకి ఖచ్చితంగా కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అలాగే మనకి నెక్స్ట్ ఆగస్టు 15వ తారీఖు నుంచి మనకి ఇంకొన్ని పథకాలైతే స్టార్ట్ చేస్తామని చెప్పేసి, ఆ పథకాలతో పాటు ఈ యొక్క విద్యా దీవెనకు సంబంధించి ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ కూడా మనకి ఆగస్టు నెలలోనైతే రిలీజ్ చేస్తారండి. అయితే ఇది మనకి దీనికి సంబంధించి ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ కోసము, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ కోసము. సో, ఆ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి అమౌంట్ రిలీజ్ అయిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుందన్నమాట క్లారిటీగాన. అయితే చాలా మంది కామెంట్ చేస్తుంది ఏంటి అనుకున్నట్లయితే, అన్న మేము మెడిసిన్ ద్వారా జాయిన్ అయ్యాము. మాకు కౌన్సెలింగ్స్ అనేవి లేట్‌గా అయితే అయ్యాయి. మేము జాయినింగ్ అయ్యేసరికి ఆల్రెడీ 2 ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్‌లు అనేవి కూడా క్రెడిట్ అయితే అయిపోయాయి. మేము ఈ అకాడమిక్ ఇయర్ అంటే 2024, 2025 ఇయర్‌కి సంబంధించి అకాడమిక్ ఇయర్‌లో మేము జాయిన్ అయినప్పుడు ఒక్క అమౌంట్ కూడా ఒక్క రూపాయి కూడా మాకు జమ అయితే కాలేదు. విద్యా దీవెన గానివ్వండి, వసతి దీవెన గానివ్వండి, మాకు ఒక్క రూపాయి కూడా రాలేదన్య. సో, మాకెప్పుడు అమౌంట్ రిలీజ్ అవుతుందని చెప్పేసి అడుగుతున్నారనమాట. దానికి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఏంటి అనుకున్నట్లయితే, మీకు అమౌంట్ అనేది సో, మనకి నెక్స్ట్ విడతల్లోనే మీకు సంబంధించి వీలైతే 1, 2-3 విడతల అమౌంట్ అనేది ఒక్కసారి రిలీజ్ చేస్తారనమాట. ఓకేనా? సో, ఎవరికైతే కౌన్సెలింగ్ అనేది లేట్‌గా అవుతుందో వాళ్ళందరికీ కూడా అమౌంట్ అనేది లేట్‌గా రిలీజ్ చేస్తారండి. అయితే రిలీజ్ చేసినప్పుడే మనకి 2 విడతల అమౌంట్ గాని, 3 విడతల అమౌంట్ గాని ఒకేసారి ఒకే టర్మ్‌లో మనకి రిలీజ్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా? మెడికల్ స్టూడెంట్స్ అందరికి కూడా ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. సో, ఎవరికైతే లేట్‌గా కౌన్సెలింగ్ అయిందో ఫార్మసీ గానివ్వండి, బీఎస్సీ నర్సింగ్ గానివ్వండి, పారామెడికల్ కోర్సెస్ కానివ్వండి అందరూ కూడా ఈ అమౌంట్ అనేది మీకు లేట్‌గా పడుతుంది. అంటే ఒకేసారి 2, 3 విడతలు పడిపోతాయన్నమాట. ఎప్పుడైతే ఇంజినీరింగ్ వాళ్ళకి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ పడుతుందో మీకు కూడా పడుతుంది. అలాగే పీజీ ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి కూడా ఈ 2025 అకాడమిక్ ఇయర్‌లో ఐసెట్ ద్వారా, పీజీ సెట్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి పీజీ ఫీజ్ రింబర్స్‌మెంట్ అమౌంట్ వస్తుందని అడుగుతున్నారు. పీజీ ఫీజ్ రింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది మనకి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి వస్తుందనే అనుకోవాలన్నమాట. సో, ఎందుకన్నట్లయితే గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి ప్రణాళికలైతే రెడీ అయిపోతుందండి. సో, ఎన్నికల హామీలు ఇచ్చినట్టు గాని పీజీ విద్యార్థులకు కూడా మనకి ఫీజ్ రింబర్స్‌మెంట్ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పినట్టు గాని, మనకి 2025 అకాడమిక్ ఇయర్‌లో కూడా మనకి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో, గతంలో 2024 అకాడమిక్ ఇయర్‌లో పీజీ ఫీజ్ రింబర్స్‌మెంట్ విద్యార్థులకు పీజీ ఫీజ్ రింబర్స్‌మెంట్ వస్తుందని అయితే మీరు అనుకోవద్దు. 2024లో అది అమలు అవ్వలేదు కాబట్టి ఇంక లేదు. మీకు అర్థమైంది కదా! 2024లో అది అమలైతే 2024లో సకంలోనే మనకి మొదటి నుంచి అమౌంట్ ఇస్తారు. 2024 అయిపోయింది. సో, మనకి ఎలాంటి సవరణ చేయలేదు కాబట్టి జీవో నంబర్ 77 ఎలాంటి కూడా
చేంజెస్ తీసుకురాలేదు కాబట్టి 2024 ఇంక వదిలేయండి. 2025లో జాయిన్ అయిన వాళ్ళకి 2025లో మళ్ళీ ఇంకా పీజీకి సంబంధించి నెక్స్ట్ ఇయర్ ప్రమోట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా కూడా అమౌంట్ వచ్చే ఛాన్సెస్ అనేవైతే మనకున్నాయన్నమాట. సో, సవరణ జరిగిన వెంటనే నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో, దాన్ని బట్టి మీరు కూడా జ్ఞానభూమి పోర్టల్‌కెళ్ళి మీరు మీ యొక్క ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి 6 స్టెప్ వెరిఫికేషన్ ఫార్మ్ అంతా సబ్మిట్ చేసి జ్ఞానభూమిలో లాగిన్ అయితే అవ్వచ్చు. ఓకే. పీజీ విద్యార్థులకైతే ఛాన్స్ ఉందండి. ఛాన్స్ ఉంది. మనకి ఖచ్చితంగా 2025 అయితే మనకి సవరణ చేసి జీవో నంబర్ 77ని మీకు అమౌంట్ అయితే ఇస్తారు. సో, అందరూ వెయిట్ చేస్తున్న ఎందుకంటే బస్ దీవెన అమౌంట్ అండి. సో, ఎందుకన్నట్లయితే ఈ విద్యా దీవెన అమౌంట్ అనేది ఎంత పట్టినా సరే అది కాలేజీలకి వెళ్తుంది కాబట్టి మళ్ళీ తలనొప్పి కింద మారుతుంది. స్టూడెంట్స్ వాళ్ళ బెనిఫిట్ కోసం యూజ్ చేసుకోవాలనుకునే ఈ ఈ వసతి దీవెన అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందని అడుగుతున్నారనమాట. అయితే వసతి దీవెన అమౌంట్ కోసము అలాగే పెండింగ్ అమౌంట్ చాలా మంది అడుగుతుంది ఏంటంటే పెండింగ్ అమౌంట్ నేను చెప్పాను కదా జూన్ 11 రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి. అయితే పెండింగ్ అమౌంట్‌కి సంబంధించి కూడా మనకి కొన్ని క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేయబోతున్నారనమాట. అంటే కొంచెం అప్డేట్స్ వచ్చింది. సో, అది ఫుల్ కన్ఫర్మ్ అయితే కాలేదు. బట్ ఆ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కూడా నేను మీకు వీడియో చేసి క్లారిటీగా చెప్పాలనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు పెండింగ్ అమౌంట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే పెండింగ్ అమౌంట్ అని చెప్పి కామెంట్ చేయండి. మీరు వసతి దీవెన అమౌంట్ కోసం వెయిట్ చేస్తున్నారనుకున్నట్లయితే వసతి దీవెన అమౌంట్ కోసం కామెంట్ చేయండి. లేదు మీరు పీజీ ఫీజ్ రింబర్స్‌మెంట్ అమౌంట్ కోసం వెయిట్ చేస్తున్నారనుకున్నట్లయితే అందరూ కూడా లైక్ చేసి పీజీ ఫీజ్ రింబర్స్‌మెంట్ అని చెప్పేసి మీరు ఏం ఫీజ్ రింబర్స్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు పీజీ ఫీజ్ రింబర్స్‌మెంట్ కోసం అయితే అందరూ వీడియో లైక్ అయితే చేయండి. లైక్ చేయకుండా వీడియోస్ చూస్తుంటున్నారు. సో, లైక్ చేయండి. లైక్ చేయండి. దాంతో పాటు ఎవరైనా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మనకి మోటివేషన్ వస్తుంది. మనకి వీడియో చాలా మంది రికమెండ్ అవుతుంది. మీకు కూడా ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి ఇతర ఏమైనా ఛానెల్స్ ఆ వీడియోస్ చేస్తే అవి మీకు రికమెండ్ అవుతాయి. ఓన్లీ లైక్ చేయాలన్నమాట. లైక్ చేస్తేనే అవతల వాళ్ళకెళ్తుంది. మీకు రికమెండ్ అవుతుంది. దాంతో పాటే మనకి ఇలా మోటివేషన్ కూడా వస్తుంది. మంచి మంచి వీడియోస్ అన్ని చేయాలని చెప్పేసి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్, ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ వరకు రావడం జరుగుతుంది. ప్రిఫరెన్స్ సో, అయితే విద్యా దీవెన కోసం, వసతి దీవెన కోసం వెయిట్ చేస్తున్నారా అని చెప్పేసి. సో, కామెంట్ చేయండి. మీలో ఇంకా ఎవరికైనా సరే ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ క్రెడిట్ కాకపోయినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే వచ్చి ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీ జ్ఞానభూమి పోర్టల్‌లో లాగిన్ అయ్యి ఏం చూపిస్తుంది అంటే ఓటీఐ కంప్లీట్ అని చూపిస్తుందా? లేదా ఏమైనా రిజెక్ట్ అయ్యారా? లేకపోతే ఏమైనా 6 స్టెప్ వెరిఫికేషన్‌లో ఫెయిల్ అయ్యారా అని చెప్పేసి దానికి సంబంధించి ఆ ప్రూఫ్స్ అన్ని కూడా నాకు నా ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే వచ్చి అక్కడ మీరు నన్ను అడిగినట్లయితే మీకు సంబంధించి సో, మీరు ఏం ప్రాసెస్ చేయాలి, ఎప్పుడు పడుతుందని చెప్పేసి క్లారిటీ ఇస్తాను. మీరేం భయపడకండి. చాలా వరకు ఈ ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి సచివాలయంలో గాని, కాలేజీలో గాని ఎవరు కూడా చెప్పరు. అసల వీటికి సంబంధించి మీకు ఎట్లాగా 6 స్టెప్ వెరిఫికేషన్ చేయించుకోవాలి, ఎట్లా మనకి ఓటీఐ కంప్లీట్ ఉంటే ఆ ఒక మార్క్స్‌ని రిమూవ్ చేసుకోవాలి. ఏమైనా 6 స్టెప్ వెరిఫికేషన్‌లో ఫెయిల్ అయితే ఎట్లా మనం దాని నుంచి బయటపడాలని చెప్పేసి ఎవరు అక్కడ చెప్పరనమాట. సో, మీరు ఇలాంటి ఛానెల్స్ సబ్స్క్రైబ్ చేసి, ఇలాంటి ఛానెల్స్‌కి కొంచెం లైక్ చేస్తే, మాకు మోటివేషన్ వచ్చి ప్రతి చిన్న అప్‌డేట్ అంటే మాకు తెలుస్తాయి. బట్ మాకు ఆ వీడియోస్ రూపంలో చేయాలంటే చాలా టైం తీసుకుంటది. ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి. సో, అట్లా గ్యాదర్ చేసే ప్రాసెస్‌లో ఏంటి అనుకున్నట్లయితే అంత గ్యాదర్ చేయాలి, అంత హార్డ్ వర్క్ చేయాలంటే మీరిచ్చే లైకింగ్ మీద, మీరిచ్చే సబ్స్క్రైబ్ మీద ఉంటుందన్నమాట. సో, మీరు వీలైతే దీన్ని మీ స్టేటస్ కింద పెట్టుకుంటే మీ ఫ్రెండ్స్ చూస్తారు. ఓకే. మీ ఫ్రెండ్స్ చూస్తారు. మీ క్లాస్ గ్రూప్స్ ఏమైనా ఉంటే వాటిలో కూడా షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది రికమెండ్ అయితే అవుతుందన్నమాట. వాళ్ళు కూడా మీ క్లాస్ గ్రూప్‌లో వాళ్ళు చూసి ఓకే. ఈ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఇప్పుడు పడుతుంది. ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ ఇప్పుడు పడుతుందని చెప్పేసి మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో, మీకు ఏపీ ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా మీరు ఖచ్చితంగా కూడా ఛానెల్ అయితే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయొచ్చు. ఓకేనా? దాంతో పాటు మీ జూనియర్స్ ఎవరైనా సరే ఇప్పుడిప్పుడే బీటెక్‌లో జాయిన్ అయిన, బీఎస్సీలో, బీకామ్‌లో ఎందులో జాయిన్ అయినా సరే వాళ్ళందరికీ కూడా ఛానెల్ రికమెండ్ చేయండి. ఛానెల్ రికమెండ్ చేస్తే వాళ్ళు కూడా ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి స్టాటస్ కోసం కంటిన్యూస్‌గా ఫాలో అయితే అవుతుంటారు. వాళ్ళకి కూడా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు రికమెండ్ చేశారు కాబట్టి సో, మీకు కూడా మంచి మీ నేమ్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్. సో, మనకి నెక్స్ట్ ఈ పెండింగ్ అమౌంట్ కోసం ఏమైనా అప్డేట్ ఫుల్ అప్డేట్ వచ్చినట్టు నేను మీకు వీడియో చేసి పెడతాను. వసతి దీవెన అమౌంట్ సంబంధించి సో, అప్డేట్ అయితే వచ్చిందనమాట. చిన్న లైట్ అప్డేట్ అనమాట. పెద్దదైతే కాదు. సో, అది మీకు వీడియో రూపంలో కావాలనుకున్నట్లయితే కామెంట్ చేయండి. చేసి పెడతానమాట. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో వెంటనే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. అలాగే మనకి ఫేస్‌బుక్ పేజ్ అయితే ఉందండి. ఈ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి ప్రతి పోస్ట్ కూడా ఫేస్‌బుక్ పేజ్‌లో మీకు నేను పెడతాను. సో, అట్లా పెట్టినప్పుడు మీరు ఫాలో అయితే అయినట్లయితే మీకు ఆ పేజ్‌లో ఆ పోస్ట్ డైరెక్ట్ పోస్ట్ ఉంటుందన్నమాట. అది మీరు చదువుకోవచ్చు. ఓకే. ఆ పేపర్ ఆర్టికల్ గానివ్వండి, లేకపోతే అవి లైవ్ ప్రూఫ్స్ గానివ్వండి, అవన్నీ కూడా ఫేస్‌బుక్ పేజ్‌లో నేను పెడతాను కాబట్టి, మీరు వాటిని చదివి మీకు కూడా ఒక అండర్‌స్టాండింగ్ అయితే వస్తుందన్నమాట. ఓకే. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న కంటెంట్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకొని లైక్ కూడా చేయండి. వీడియోని అయితే మాత్రం. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.